ప్రతీకారంతో కాక ప్రేమతో జీవించు. నీ శత్రువుని కూడా నీ మిత్రునిగా మార్చుకో. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులము, క్రీస్తును అనుసరించే మనము ఎటువంటి జీవితమును జీవించాలి అని ప్రభువైన క్రీస్తు ఈనాటి సువిశేష గ్రంథ పఠనం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. క్రైస్తవులం అంటే మనము మన యొక్క జీవన విధానము ఇతరులకు ఆదర్శం కావాలి. మన యొక్క జీవన విధానము ద్వారా మనము క్రైస్తవులము అని గుర్తింపబడాలి. అందులో ఒక విషయమును మనము నేడు ధ్యానించుకుందాము. అది నీకు అపకారము చేసిన వానికి తిరిగి ప్రతీకారము చేయకము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. సాధారణంగా మనకు అపకారము చేసిన వారిని, మనకు అన్యాయము చేసిన వారిని లేదా మనల్ని బాధ పెట్టిన వారిని మానవతా దృక్పథముతో వారిని మన యొక్క శత్రువులుగా పరిగణిస్తాము. మనకు వారు చేసినటువంటి అన్యాయానికి, అపకారానికి తగిన విధముగా ప్రతీకారము తీర్చుకోవాలనుకుంటాము. అలా ప్రతీకారము తీర్చుకొనటం ద్వారానే మన యొక్క మనసునకు ప్రశాంతత చేకూరుతుంది అని విశ్వసిస్తాము. కానీ అలా ప్రతీకారము తీర్చుకొనటం ద్వారా మనకు ఉన్నటువంటి మనశ్శాంతి కోల్పోయి ఇరువురి మధ్య వివాదము, శత్రుత్వము పెరుగుతూనే ఉంటుంది. జీవించినంత కాలము వారి మధ్య వివాదము, శత్రుత్వము కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి ప్రతీకార చర్యకు, శత్రుత్వానికి ముగింపు పలకాలి. మనకు అపకారము చేసిన వాణ్ణి కూడా ప్రేమతో స్వీకరించాలి, క్షమించాలి అని ఈనాటి సువిశేష గ్రంథ పఠనము ద్వారా క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. అలా బోధించడమే కాక తన యొక్క జీవితము ద్వారా నిరూపించారు. తనకు మరణదండన విధించిన వారిని, తనను హింసించిన వారిని, తనను కొరడాలతో కొట్టిన వారిని, తనను సిలువకు వేసిన వారిని, తనపై దోషారోపణ కావించిన వారిని, తనపై నిందారోపణ కావించిన వారిని ఆయన ప్రేమతో క్షమించారు, వారిని స్వీకరించారు. తనను అంతగా హింసిస్తున్నప్పటికీ కనీసము ఒక్క మాట అయినా పలకలేదు, ఎదురు తిరగలేదు. తనకు చేతకాక కాదు, కానీ తాను అడిగితే తండ్రి 12 దళముల దేవదూతలను పంపి తన తరపున పోరాడి శత్రువులను నాశనము చేసేవారు. కానీ క్రీస్తునకు కావలసినది ప్రతీకారము కాదు, కానీ క్రీస్తునకు కావలసింది సకల మానవాళి రక్షణ. అందుకనే వారు చేస్తున్నటువంటి ఆ యొక్క హింసాకాండను ఓర్పుతో సహించారు, భరించారు. ప్రతీకారము కంటే ప్రేమ గొప్పది, ప్రతీకారము కంటే క్షమాగుణము గొప్పది అని తన యొక్క జీవితము ద్వారా మనకు నిరూపించి చూపించారు. ఈ యొక్క చరిత్రలో మనకి ఆదర్శంగా నిలిచారు. క్రీస్తు ప్రభు యొక్క జీవిత ధ్యానము చేసినటువంటి నెపోలియన్ బొనపర్తే అనే సైనికుడు, నేను కత్తితో ఈ ప్రపంచాన్ని జయించాను, కానీ క్రీస్తు ప్రభు ప్రేమతో ఈ యొక్క లోకాన్ని జయించారు అని క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతీకారంతో కాక ప్రేమతో మన యొక్క పొరుగు వారిని స్వీకరిద్దాము. అటువంటి అనుగ్రహాన్ని దయచేయమని మనము సదా ప్రార్థించుకుందాం. ఆమెన్.